యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం దండు మల్కాపురం గ్రామంలోకి శ్రీ ఆందోళి మైసమ్మ తల్లి దేవాలయం 19వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల మహోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శాలివాహన బోనం అమ్మవారికి పెట్టి నైవేద్యం సమర్పించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా సందడి నెలకొంది. నమస్కారం. మా కుమ్మరి నా పేరు మల్కాజ్గిరి బాబు. నేను కుమ్మరి సంఘం గౌరవ అధ్యక్షుడిని. అదేవిధంగా మందుల మైసమ్మ మాజీ డైరెక్టర్ని. మాది గత 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ పడడం జరిగింది. గత మేము 50 సంవత్సరాల నుంచి ఇక మేము గుడిని పూజించడం కానీ జనాలకి పూజలు కానీ మేము గత 50 నుంచి మేమే చేస్తాము. ఈ 5-6 ఏళ్ళ నుంచి కూడా మేము ఏంటంటే ప్రతి సంవత్సరం మేమే కుమ్మరి బోనము తొలి బోనం కుమ్మరులు చేస్తారు కాబట్టి మాకు రేపు బోనాల పోత్సవం వల్ల మాకు ముందు ప్రాధాన్యత మా కుమ్మరులకు ఉంటుంది కాబట్టి మేము కుమ్మరి తొలి బోనం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కొద్దిగా గ్రాండ్గా చేస్తాం అని అనుకుంటున్నాం. వచ్చేసారి ఇంకా బాగా చేస్తాము అని మేము మా కుమ్మరులం అందరం కలిసి తొలి బోనం ఎప్పుడు బాగా చేస్తాము. అందువల్ల మైసమ్మ సాక్షిగా మేము అందరం అమ్మవారు మాకు మంచిగా ఎలవేపు మా కులదైవం మా ఇంటి ఆడపిల్లలు అక్కడ కోరికమ్మ మా ఊరు వాళ్ళు కానీ ఎండోమెంట్ వాళ్ళు కానీ మాకు మంచి సహకరిస్తారు. మేము అందరం తీసుకొని ఇవాళ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్. దాంట్లో భాగంగా మాకు తొలి బోనం జాతర ఉంటుంది కనుక ఈ రోజు నుంచే అమ్మవారి బోనాలోత్సవాలు జాతర. గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ కూడా వచ్చినందుకు మా అమ్మవారి సాక్షిగా మా ఊళ్ళో వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి. ఈ బోనాల ఉత్సవం నుంచి ఖచ్చితంగా వర్షాలు పడతాయి. మంచిగా అందరూ మా గ్రామం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మేము మా కుమ్మరుల తరఫున కోరుకుంటున్నాం. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశాలోని పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. రైతు బంధు నిధులు రుణమాఫీ పక్కదోవ పట్టించారని బీఆర్ఎస్ నేత గట్టు యాదయ్య అన్నారు. 2 లక్షల రుణమాఫీపై రైతాంగాన్ని మబ్బు పెడుతుందని విమర్శించారు. ఒకేసారి రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రైతు రుణమాఫీ పేరు మీద మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నామని ప్రకటన చేయడం వారి మోసానికి ఇది ఒక పరాకాష్ట. గతంలో కేసీఆర్ గారు ₹1,00,000 వరకు రుణమాఫీ మొత్తం చేసేసాడు. మీరేం చెప్పిండు? 2 లక్షలు ఒకటేసారి చేస్తామని హామీ ఇచ్చిండు. మరి అట్లా 2 లక్షలు ఒకసారి చేయకుండా కేవలం ₹1,00,000 మీ ఖాతాల్లో వేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం, దానికి పైపెచ్చు రైతు వేదిక ద్వారా సంబరాలు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని న్యాయమూర్తి కనకలక్ష్మి అన్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గ కేంద్రంలోని 4 కూటల వద్ద హెల్మెట్ ధరించాలని మానవహారం నిర్వహించారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం నుండి బయటపడతామని చెప్పారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏపీ, తెలంగాణలో 16 సంతాన సాఫల్య కేంద్రాల్లో వీధి నాటకాల ద్వారా తెలియజేస్తున్నామని మెడికల్ డైరెక్టర్ జ్యోతి అన్నారు. ఐవీఎఫ్ ద్వారా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందిరా పార్క్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులపై చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులు జులుం చూపించారు. చిరు వ్యాపారులు గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లి తమ పొట్ట కొడుతున్నారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లామని చెప్పారు. తన తండ్రి బోల వ్యాపారి ప్రతాప్ స్నేహితులే తన తండ్రి మృతికి కారణమని మృతుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని మానసికంగా నరకం చూపించారన్నారు. తన తండ్రికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, తన తండ్రి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. వేధిస్తూ మా డాడీ ఆందోళనకు గురేసుకొని చనిపోయారు. క్యాండిడేట్ల పేరు గొర్రె కలీం, పెట్టం స్వామి, జగన్న హోటల్, చందారం రోడ్. ఈ ముగ్గురిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి 306 సెక్షన్ ద్వారా ఎస్ఐ సార్ గారు నాకు హామీ ఇచ్చారు అరెస్ట్ చేస్తా అని చెప్పి. ఈరోజు థ్యాంక్ యూ సార్, మాకు 100% మీరు న్యాయం చేస్తా అని హామీ ఇచ్చినందుకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో శుభ్రం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
వర్షాకాలం వల్ల విద్యార్థులు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు పాఠశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోని చారిత్రాత్మక నిర్ణయమని డిసిసి అధ్యక్షులు దుర్గా ప్రసాద్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాటలను నెరవేర్చిందన్నారు. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా ఒక పండుగ లాంటిది. భారతదేశ చరిత్రలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ఛాలెంజ్లు చేసిన తర్వాత ఈ రుణమాఫీ జరగదని చెప్పేసి హరీష్ రావు గారు రుణమాఫీ చేస్తే నేను సిద్దిపేటకు రాజీనామా చేసి నేను అస్త్ర సన్యాసం చేస్తానని చెప్పేసి మాట్లాడాడు. దానికి ప్రతి ఛాలెంజ్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నువ్వు సిద్ధంగా ఉండు, నేను ఆగస్టు నెలకల్లా మొత్తం రుణమాఫీ చేసి అమరవీరుల స్తూపం దగ్గర కలుసుకుందాం ఇద్దరం కలిసి అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ₹1,00,000 లోపు ఉన్న రుణం మొత్తాన్ని కూడా ఈ ఒక్క రోజులోనే దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకుల్లో వేయటం జరుగుతూ ఉంది. ఇంతటి గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇంత మట్టికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ధైర్యం చేయలేదు. ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో కూడా ఒక పక్కన నడిపించుకుంటూ మళ్ళీ ఈరోజు ఇంత పెద్దటి కార్యక్రమాన్ని తీసుకొని దేశం మొత్తం కూడా గర్వించేదగ్గ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ దాదాపు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో వాటిలో భాగంగా ₹500 గ్యాస్ ఇచ్చే దాంట్లో కానివ్వండి, లేకపోతే 200 యూనిట్లు కరెంట్ ఇచ్చే దాంట్లో కానివ్వండి, ఆర్టీసీలో ఉచిత బస్ సర్వీస్ కానివ్వండి, ఈ విధంగా రైతు భరోసాతో సహా అన్ని ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు దాదాపు ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వటం జరిగింది. రైతుల విజయం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ, గాంధీ ఫ్యామిలీ ఇచ్చినటువంటి హామీ, ఏదైతే రచ్చబండ ద్వారా చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా వరంగల్ డిక్లరేషన్ పేరిట ఏదైతే ప్రామిస్ చేయడం జరిగిందో ఆ ప్రామిస్ నిలుచుకోబెట్టడానికి ఏదైతే ఖమ్మం జిల్లా రైతులందరూ కలిసి ఒక్క తాటి మీదకి వచ్చి 10 నియోజకవర్గాల్లో కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గెలిపించడం, అదే రకంగా ఇక్కడ నుంచి 3 మంత్రులు, ఉప ముఖ్యమంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి 3 మంత్రులు కలిసి రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇది అనౌన్స్ చేపించేసి ఈరోజు సుమారు 6,700 కోట్ల రూపాయలు ఈ ఒక్క రోజులోనే ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయటం జరిగింది ఒకటే క్లిక్లో 4 గంటలకి. ఈరోజు భద్రాద్రి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. 27 అడుగులకు నీరు చేరింది. సీతారామచంద్రస్వామి దర్శనానికి భక్తులు గోదావరికి రానియకుండా కరకట్టపై పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వైద్యులు సమయంకి ఆసుపత్రికి రాకపోవడంతో ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ దారుణానికి పాల్పడ్డారు. ఈడిని పేల్చడంతో భద్రతా సిబ్బంది మృతి చెందారు. భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరూ ప్రమాదాలను నివారించాలని హైకోర్టు న్యాయవాది గిరిధర్ అన్నారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ విశాఖ బీచ్ రోడ్ లోని కాళికామాత టెంపుల్ నుంచి పోలీస్ మెస్ వరకు ర్యాలీ నిర్వహించారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన ఉంటేనే ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకి ఈ హెల్మెట్ మీద అవేర్నెస్, దానివల్ల ధరించినందువల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని మీద, దాంతోపాటు రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్నిటి మీద కూడా ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరిగింది. కలెక్టర్ సార్, కమిషనర్ సార్, అదేవిధంగా మిగతా జడ్జెస్ అందరి కోఆపరేషన్తో. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ని తప్పకుండా ధరించండి.
సేఫ్గా మీ మీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, గమ్యస్థానాలకు వెళ్ళండి. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. రోడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవుదాం. అవన్నీ మన కోసమే, మనం తయారు చేసుకున్న చట్టం మనకి సౌకర్యంగా చాలా సేఫ్టీగా ఉండటం కోసం. మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసేది అంటే దీని మీద బాగా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మీ సహకారం కూడా అందించండి. మరొకసారి అందరు అఫీషియల్స్కి థ్యాంక్స్ చెప్తూ, లా కాలేజ్ స్టూడెంట్స్, వేరియస్ స్టేక్ హోల్డర్స్ వచ్చారు, అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇక హెల్మెట్ నామ్, అదేవిధంగా సీట్ బెల్ట్, తాగకుండా డ్రైవింగ్ ఇవన్నీ తప్పకుండా ఎన్షూర్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మాస్టర్ కి టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.